వెల్కమ్ బ్యాక్ టు అన్‌ప్రొఫెషనల్ ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో, మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫోటో ఎడిటర్ అని సెర్చ్ చేయండి. సో, మీకు ఆ యాప్ అనేది నేను డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను. సో, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సో, ఈ యాప్‌లో చాలా ఫీచర్స్ ఉంటాయి మన మొబైల్‌లో ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి. సో, నేనైతే ఓపెన్ నొక్కాను. సో, ఓపెన్ నొక్కిన తర్వాత మనం ఒక బ్యానర్ క్రియేట్ చేద్దాం, బర్త్‌డే బ్యానర్. సో, నేను దానికి 4000x4000 తీసుకుంటున్నాను. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ రిజల్యూషన్ ఒక 600 పెట్టుకున్నాను. సో, ఎంత పెట్టుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తది మనకి ఇంటర్‌ఫేస్. సో, ఇయన్నీ టూల్సు. సో, ఇక్కడ మీరు టూల్స్‌లో టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా సరిపోద్ది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో, ఇది క్లిక్ చేసుకోండి టెక్స్ట్ అండ్ ఇమేజ్. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇది టెక్స్ట్, నెక్స్ట్ ఇమేజెస్ యాడింగ్, నెక్స్ట్ ఇదైతే షేప్స్, ఇవి ఎమోజిస్. సో, మనకు కావాల్సిన ఇమేజెస్ యాడింగ్. సో, నేనైతే ఇప్పుడు ఒక ఇమేజ్ కాపీ చేసుకున్న ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. సో, ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది హైడ్ చేసుకుంటున్నా. సో, అప్పుడు నేను గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నాను. సో, గ్రేడియంట్ కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ ఆరెంజ్ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్‌గా ఫిట్ చేస్తున్నా. సో, ఫిట్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకున్నా. సో, ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ తీసుకొని ఈ ఇమేజ్ నేను కట్ చేసుకుంటున్నా. ఐ మీన్ నాకు కావాల్సినట్టు. సో, ఫేడింగ్ అవి ఇచ్చుకొని కట్ చేసుకోవడం జరిగింది. సో, అప్పుడు నేను ఈ ఇమేజ్‌ని బ్యాక్ డ్రాప్‌లో పెట్టుకున్నా ఇలాగా. సో, పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. సో, నేను అవి గ్యాలరీ ఓపెన్ చేసి యాడ్ చేస్తాను. సో, మీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడైతే ఇమేజ్ యాడ్ చేసుకున్నాను నేను ఒక ఇమేజ్. సో, అది నేను ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నా. సో, పెట్టుకున్న తర్వాత సో, దీనికి నేను ఫేడింగ్ ఇస్తున్నా ఇమేజ్‌కి. సో, ఫేడింగ్ ఇచ్చాను. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో, ఈ ఇమేజ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఈ ఇమేజ్ కూడా ఇక్కడ పక్కన పెడుతున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నా. సో, చూడవచ్చు మీ స్క్రీన్ మీద ఇది కూడాని. సో, తర్వాత మనం బ్యాక్ డ్రాప్‌లో ఏపీ మ్యాప్ పెట్టుకోవాలి. సో, నేనైతే అది కూడా పెడతాం జరుగుతుంది. సో, స్క్రీన్ మీద చూడవచ్చు. ఇప్పుడైతే ఏపీ మ్యాప్ అనేది యాడ్ చేసుకున్నాము. సో, యాడ్ చేసుకున్న తర్వాత నేను దీని యొక్క కలర్ అనేది చేంజ్ చేస్తున్నా. సో, ఇక్కడ హ్యూలోకి వెళ్ళి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను యెల్లో పెట్టుకున్నా. సో, నేను యెల్లో పెట్టుకున్న తర్వాత దీన్ని బ్యాక్‌కి డ్రాగ్ చేసుకున్న ఇమేజ్ వెనక్కి. సో, డ్రాగ్ చేసుకున్న తర్వాత సో, దీన్ని ఓవర్‌లే చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఒపాసిటీ తగ్గిస్తున్నా. సో, తగ్గిచ్చేసాను. సో, దీని వెనకాల లైట్ పీఎన్‌జీ పెడదాం. సో, కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. సో, ఈ పీఎన్‌జీ కూడా పెట్టడం జరిగింది. సో, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సో, ఇంకా కాన్ఫిట్టీస్ అవి యాడ్ చేసుకోండి. సో, బర్త్‌డే సంబంధించిన కాన్ఫిట్టీస్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకొని బ్లర్ చేసుకోండి. సో, మనకి బ్లర్ ఆప్షన్ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ. అంటే ఫిల్టర్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే రైట్ క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అని ఉంటుంది ఇక్కడ. సో, ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేస్తే మీకు వస్తాయి. సో, నన్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఇంకా చాలా వస్తాయి మీకు. సో, ఇక్కడ బ్లర్ అనేది క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా సింపుల్‌గా. తర్వాత మీరు ఈ యొక్క పీఎన్‌జీ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు ఇయన్నీని. సో, ఇవన్నీ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇదైతే నేను పెట్టడం జరిగింది. సో, దీన్ని నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నా. సో, ఇలా అడ్జస్ట్ చేశాను. సో, ఇప్పుడైతే కొన్ని కాన్ఫిట్టి ఇమేజెస్ యాడ్ చేస్తున్నా బర్త్‌డే సంబంధించినవి. సో, మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. సో, దీని తర్వాత ఇంకొక పీఎన్‌జీ కూడా పెట్టాను కాన్ఫిట్టి. సో, మీరు కూడా ఇవి యాడ్ చేసుకోండి సరిపోతుంది. సింపుల్‌గా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో, ఇంకా కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ యాడ్ చేసి ఇంకా కలర్‌ఫుల్‌గా తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడం జరిగింది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ కన్నా ఈ బ్యాక్‌గ్రౌండే బాగుందనిపిస్తుంది నాకు.
సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసడం జరిగింది. సో, ఇప్పుడు మనకు కొద్దిగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సో, ఇది కూడా యాడ్ చేద్దాం. స్కై. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఇమేజెస్ అవన్నీ. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో, స్కై పెట్టిన తర్వాత ఇంకా అట్రాక్టివ్‌గా ఉంది. సో, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో, నెక్స్ట్ వచ్చేసరికి టీడీపీ క్రౌడ్. సో, ఈ క్రౌడ్ అంతా మనం ఇక్కడ కింద ఐడీస్ కింద అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. టెక్స్ట్ రాసుకోండి. ఇమేజెస్‌ని. సో, థాంక్ యూ గైస్. పీపీపీఎల్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు యూజ్ చేసుకోవచ్చు. సేవ్ ఆల్ లేయర్స్ నొక్కుతున్నా. సో, ఇది 4000 ఇంటూ 4000 కదా! సో, మీరు ఇలా చేసుకోవచ్చు. రిజల్యూషన్ ఏమో 600. సింపుల్‌గా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు వెబ్‌సైట్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.